హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'అందమైన అవలక్షణం'. ఈ కథను రాసిన వారు ఎర్నాగుల సుధాకర్ రావు గారు. చంద్రముఖుడు అనే ఒక అందమైన యువకుడు దారానగర సరిహద్దుల్లో పెద్ద జువ్వి చెట్టు నీడలో కూర్చొని గుర్రాలకు నాడాలు వేస్తుండేవాడు. ఆ దారిన పోయే వాళ్ళను తన వాక్చాతుర్యంతో కట్టిపడేసేవాడు. అతడి బుట్టలో పడిన వారిని తెలివిగా వంచించి వారి గుర్రాన్ని వారికి తెలియకుండా దోచుకొని వేరే వారికి అమ్ముకునేవాడు. ఇది చాలా కాలం నుంచి జరుగుతున్న చంద్రముఖునిపై అనుమానం ఎవరికీ రాలేదు. ఎందరో బాటసారులు తమ గుర్రాలు పోతున్నాయి అని దారా నగరాధీశుడు అయిన వీరమల్లుకు తెలిపారు. అతడు ఎందరో వేగులను పంపాడు. వారికి అవి ఎలా పోతున్నాయో తెలియలేదు. ఈసారి రాజు మారువేషంలో బయలుదేరాడు. తిన్నగా చంద్రముఖుని వద్దకు వచ్చి తన గుర్రంకు నాడాలు వేయమన్నాడు. చంద్రముఖుడు రాజును తేరిపార చూసి, అయ్యా, తమరు ఎక్కడివారు? మీ ముఖంలో రాజతేజస్సు కనిపిస్తుంది. ఏదో ఒక రోజు మీకు రాజయోగం తప్పదు. ధర్మప్రభు అయిన మా రాజుగారికి తీసిపోని విధంగా ఉన్నారు. బాటసారిగా వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఈ సరిహద్దులు మూడుగా చీలి దారానగరం, ఉజ్జయిని, చంద్రగిరి రాజ్యాలకు తీసుకుపోతాయి. అందుకే గుర్రాలకు, పశువులకు నాడాలు వేసే పనిలో నా బతుకు ఈడ్చుతున్నాను అంటూ తేనెలూరించే మాటలు మాట్లాడాడు. వీరమల్లుకు ముఖం, శ్రీగంధం వంటి చల్లని మాటలతో ఇట్టే అతని మనసులో తిష్ట వేశాడు. రాజు దగ్గరగా వెళ్లి, ఓ యువకుడా, నీ వాక్కులు చాలా బాగున్నాయి. మీ రాజు వీరమల్లుడు అంతటి ధర్మప్రభువా? అతనికి తీసిపోనని నా గురించి ఏమీ తెలియకుండానే ఎలా చెప్పావు అని అడిగాడు. మీ గుర్రం చాలా ఖరీదైనది. మీరు మంచి వర్చస్సుతో అలరారుచున్నారు. టీవీ, దర్పం నన్ను అలా చెప్పించాయి. ఏనాడైనా మీ వంటి వారు రాజు కాకపోరు. నా వంటి అల్పునికి ఏ చిన్న కొలువు ఇప్పించినా ధన్యుణ్ణవుతాను. అందుకే మీతో మాటలు పెంచాను. మీ మనస్సును ఆహ్లాదపరిచాను. నాకు మీ రాకతో ఎంతో ఆనందంగా ఉంది అని గుర్రం వెన్నునిమిరి చెప్పాడు. ఆ ఎదురుగా ఉన్న గుడిసెలోంచి ఎవరో పిలిస్తే చంద్రముఖుడు వెళ్ళాడు. అక్కడ నలుగురున్నారు. చంద్రముఖ, నీతో మాట్లాడుతున్న వాడి వద్ద ఉన్నది జాతి గుర్రం. దాన్ని ఎలాగైనా కొట్టేద్దాం. చాలా ఖరీదు చేస్తుంది. ఎవరు వాడు? ఆరా తీశావా? వరలో కత్తి చాలా పొడుగ్గా ఉంది. వాడి కండలో దాన్ని తిప్పే శక్తి ఉందా లేదా? ఒకడు మెల్లగా అడిగాడు. తిప్పే శక్తి వాడికి ఉన్నా తిప్పనిస్తానా? వాడిని మన దిక్కుమాలిన రాజు వీరమల్లుతో సరిపోల్చాను. ఉబ్బి తప్పిపోయిపోయాడు. చంద్రముఖుడు ఏమీ కానట్టు బదులిచ్చాడు. అయితే వెంటనే పని కానిచ్చేయి. ఈ జాతి గుర్రానికి దేశమంతటా మంచి గిరాకీ ఉంది. ఆ నలుగురు తొందరపడ్డారు. తిరిగి చంద్రముఖుడు వీరమల్లును చూసి, నేను చెప్పాను కదా, మీరు నాకే కాదు, ఆ గుడిసెలో కూర్చొని సేద తీరుతున్న వారికి కూడా గొప్పవాడిగా కనిపించారు. వారు పిలిచి అడిగారు అని చెప్పి వీరమల్లు గుర్రానికి నాడాలు వేసి దానికి చెల్లించాల్సిన ధనం పుచ్చుకోకుండా, మీరు రాజయ్యాక ఈ దీనునికి ఏదైనా కొలువు ఇప్పించండి అని చేతులు పట్టుకొని కోరాడు. వీరమల్లు ఆనందంగా చూశాడు. నీవు చాలా వినయం గలవాడవు. నాకంటే ముందు నిన్ను ఎవరైనా తీసుకుపోయి ఏ రాజోద్యోగమో ఇవ్వవచ్చు. వినయం, విధేయత నీకు రాణిస్తున్నాయి అని చంద్రముఖిని భుజం తట్టాడు. గుర్రం మెల్లగా నడుస్తూనే నేల మీదకు వంగి గడ్డి పరకలు తినసాగింది. దాన్ని కొంతసేపు గడ్డి మేయనీయండి. అప్పటికి ఎండ బాగా తగ్గిపోతుంది. మీరు ప్రయాణించవచ్చు అని చెప్పాడు చంద్రముఖుడు. నిన్ను ఒక విషయం అడగాలి. ఇక్కడ గుర్రాల దొంగలు ఎక్కువగా ఉన్నారంట. చాలా చోట్ల విన్నాను. నీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పు, వారి పని పడతాను అని వీరమల్లు లోగొంతుతో అడిగాడు. దొంగతనాలు సోమరులు చేసేవి. ఎన్నాళ్లు సాగుతుంది? నాకు నచ్చనిది దొంగతనం. నేను వాటిని వినను, దొంగల్ని చూడను. కనుక నేనేం చెప్పగలను? లోకమంతా నీలా ఉంటే బావుండు. ఇక్కడ ఎవరూ అనుమానించదగ్గవారు లేరు. మరి ఎలా పోతున్నాయి అని అడిగాడు రాజు. అయ్యా, మీ గుర్రం పోయిందా చెప్పండి. ఎందుకు అనవసరంగా దొంగల గురించి చర్చిస్తారు? వారి గురించి మాట్లాడితే నాకా రోజు పని చేయబుద్ధి కాదు అని ముఖం వేలాడేశాడు చంద్రముఖుడు. ఇంతటి సున్నితమైన మనసు గలవాడవు ఎలా బతుకుతావు? సరేలే,
వేరే ఏదైనా మాట్లాడుకుందాం అని వీరమల్లు చంద్రముఖుణ్ణి సముదాయించాడు. అలా మాట్లాడుతూనే తన గుర్రం ఇక్కడే ఉండేది చూడు, ఆ తోటలోకి వెళ్ళిందేమో ఒకంత ఆందోళన పడుతూ అడిగాడు. ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు నాడాలు వేశాం. దాని కాళ్లకు చిన్న నలుపు పుడుతుంది. అటు ఇటు వడివడిగా అడుగులు వేస్తుంది అని చంద్రముఖుడు వెతికాడు. ఎక్కడా గుర్రం కనిపించలేదు. లోలోపల సంతోషించాడు. భలేగా తన స్నేహితులు ఎత్తుకుపోయారు అని ఆనందించి వెనుదిరిగి వచ్చి, నిజమే, కనిపించడం లేదు. ఇంతవరకు గుర్రాన్ని చూస్తూనే మనం మాట్లాడుకున్నాం. ఎలా మాయమైంది అని ఆశ్చర్యం నటిస్తూ నలుదిశలు పరికించాడు. వీరమల్లు గట్టిగా తల విదించుకొని, ఏమిటి వింత? క్షణంలో ఎలా మాయమైంది? గుర్రం దొంగిలించబడ్డానికి ఇక్కడ ఎవరూ లేరే అన్నట్లు నిన్ను ఇంతకు ముందు ఆ ఎదురు గుడిసెలోంచి పిలిచారే, అప్పుడు వారు ఎంతమంది ఉన్నారు? ఆత్రంగా అడిగాడు. ముగ్గురు మాత్రమే ఉన్నారు. వారు ఏదో పని మీద వచ్చారు. చంద్రగిరి వెళ్ళాలని అన్నారు. ఏమి? ఎందుకు? వారితో ఏం పని? అన్నాడు చంద్రముఖుడు. పోయి, నీవెంత అమాయకుడవు. నిన్ను చూస్తూనే వింతగా ఉంది. గుర్రం పోయింది కదా, వారు దొంగిలించారేమోనని అనుమానంతో అడిగాను అన్నాడు రాజు. వారు దొంగల్లా లేరు. కోర మీసాలు, చురకత్తులు, కండలు తిరిగిన దేహంతో లేరే. ఎలా అనుమానించగలం? వారు నాలా యువకులు. ఏదో చంద్రగిరి కొలువులో చేరదామని ఆశతో ఉన్నారు. ఎవరో యోగి వస్తాడట. అతడి ద్వారా చంద్రగిరి ప్రభువును కలుసుకుంటారట. అలా అయితే వారు కాదు. సరేలే, అసలు విషయానికి వస్తున్నాను. నేను నీవు అన్నట్టు రాజునే, దారానగర ప్రభువు వీరమల్లును. నీ మాటలు నాకు నచ్చాయి. నీ వంటి సజ్జనుణ్ణి నేను ఎందునూ చూడలేదు. నన్ను తర్వాత కోటలో కలువు. నీకు మంచి ఉద్యోగంలో నియమించగలను అన్నాడు. చంద్రముఖుడు వెంటనే పాదాల మీద పడి, ప్రభూ, తమ వంటి వారిని నా నాడాల కొట్టు ముందు చిన్న చెక్క మీద కూర్చుండబెడితిని. మన్నించండి. నా వలన తమ విలువైన గుర్రం దొంగిలించబడింది. నేను తమ కొలువుకు తగినవాడను కాను. కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నాడు. ఇలా అయితే ఎలా బతుకుతావు? ఈ ప్రపంచంలో ఇలాంటివి మామూలే. బాధపడు. రేపే నా దర్శనానికి రా అని చెప్పి రాజు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మహారాజు చంద్రముఖుణ్ణి కీలకమైన ఆంతరంగిక సలహాదారుగా నియమించుకున్నాడు. అతడేం చెబితే అది రాజు చేయడమే. మొత్తం ఏలుబడి మీద చంద్రముఖుడు పట్టు సంపాదించాడు. తన పాత మిత్రులు గుర్రాల దొంగలను కీలకమైన పదవుల్లో నిలిపాడు. తేనెలూరించే మాటలతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఒక దశలో రాజు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. ఆమె అనాకారి. చంద్రముఖుడు అందగాడు. ఎలా ఒప్పించాలా అని రాజు మదనపడుతుంటే చంద్రముఖుడు తెలివిగా మరో రాజకుమారుణ్ణి వరునిగా తీసుకువచ్చి పెండ్లి చేయాలని చూశాడు. అందుకు రాజు కాదని, నీకంటే మంచి వ్యక్తి ఎవరున్నారు? మనం చదివిన నీతి శాస్త్రం ఏమి చెబుతుంది? మంచివానికి పిల్లనిచ్చినప్పుడు కులమతాలు చూడనక్కరలేదు. నీకేం తక్కువ? తేనెలూరించే వాక్కుంది. నా తరువాత నీవే రాజు అని ఆశ చూపాడు. అందుకు చంద్రముఖుడు ఎంత మాత్రం తాను వరునిగా తగను అని భీష్మించుకుని కాదనేశాడు. ప్రతి ఒక్కరికి తలలో నాలుకలాంటి చంద్రముఖుడు వంటి యువకుడు ఆంతరంగిక సలహాదారు కావడం రాజు చేసుకున్న అదృష్టం అని ప్రజలు అనుకునేవారు. వీరమల్లు కూతురు పెండ్లి మరో రాజకుమారునితో నిశ్చయించుకొని పెండ్లికి తరలి వెళ్లేటప్పుడు రాజ్యభారాన్ని చంద్రముఖునికి అప్పగించి సపరివారంగా బయలుదేరి వెళ్లిపోయాడు రాజు. ఇక్కడ చంద్రముఖుడు చేసిన నిర్వాకం పొరుగు రాజుతో చేతులు కలిపి కుట్ర చేసి దారానగరానికి రాజుగా ప్రకటించుకున్నాడు. వీరమల్లు కూతురు పెండ్లి అయ్యాక తిరిగి రాగానే బంధించి చెరసాలలో వేయించాడు చంద్రముఖుడు. చెరసాలలో నిప్పులు చెరుగుతున్న వీరమల్లును చూడ్డానికి వెళ్లిన చంద్రముఖుడు నవ్వి, వీరమల్లును, నీవు వల్లించే నీతి శాస్త్రం నీ పాలిట చెరసాల అయ్యింది. ఆ శాస్త్రం నీవు సరిగ్గా చదవలేదు. అందులో ఏముంది? మోసగానికి ఉన్న ప్రధాన లక్షణాలు: ఒకటి, శ్రీగంధం అంత చల్లని మాటలు, ఎదుటివాడిని పదే పదే కీర్తించే గుణం, బయటికి కనిపించని కత్తెర లాంటి మనస్సు. ఇవి నాలో పుష్కలంగా ఉన్నాయి. నీకు నిత్యం మందిమాగదులు, కైవారాలు, స్తోత్రపాఠాలు విని విని వెగటు పుట్టాల్సింది పోయి నా వంటి అల్పుని పొగడ్తలకు అమాంతం నా బుట్టలో పడ్డావు. ఎంతవరకు వచ్చావంటే అల్లుణ్ణి చేసుకునేటంత వరకు. ఒకవేళ అలా చేసుకుంటే నేను రాజుగా చాలా కాలం ఉండలేను. పొరుగురాజు బలవంతుడు.
ఏ క్షణమైనా దాడి చేస్తాడు. కనుక అతడితో చేతులు కలిపాను. నీలాగునే అతడికో అనాకారి కూతురుంది. ఆమెను పెండ్లి చేసుకుంటానంటే అతడు నాకు సాయపడ్డాడు. ఇక్కడ నా తీపి నాలుకతో సాధించిన రాజ్యం మరింత పటిష్టం చేసుకున్నాను. ఈ చెరసాలలో చిన్నతనంలో చదువుకున్న నీతి శాస్త్రం మళ్ళీ మళ్ళీ చదువుకో అని చెప్పి వెనుతిరిగాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.